అలాగే నేను అడుగు బయట పెడితే మీరు కూడా వచ్చేస్తాను అంటున్నారు కాబట్టి నేను ఇల్లు దాటి కూడా ఎక్కడికి వెళ్ళను. బాగుందమ్మా, బాగుంది. బట్ట కంటిన బురద పోయింది కానీ మరక పోలేదు అన్నట్టు కుటుంబాన్ని వదిలిపోతాను అంటున్నావు, ఈ ఇంటిని మాత్రం వదిలిపోను అంటున్నావు. నాకేం అర్థం కావడం లేదు. నా భర్తకి ఇష్టం లేదు కాబట్టి గడప దాటి బయటికి వెళ్తున్నాను. నా వల్ల మావయ్య గారు ఇంటికి దూరం కాకూడదు కాబట్టి ఈ ఇంటి వాకిలి దాటి నేనెక్కడికి వెళ్ళను. అభి, ఏంటమ్మా ఇదంతా? అసలు నువ్వెందుకు గడప దాటాలి? నేను దానికి ఒప్పుకోను. మావయ్య, దయచేసి నా మాట వినండి. ఇంకొక మాట మీరు మాట్లాడినా సరే నా మీద ఒట్టే. అమ్మా అభి, నా భర్త నా మెళ్ళో ఈ 3 ముళ్ళు వేశారు. ఈ 3 ముళ్ళకి నేను విలువివ్వాలి. ఆయన మాటని నేను గౌరవించాలి. అందుకే ఈ గడప దాటి వెళ్తున్నాను. పిన్ని, వెళ్ళొద్దు పిన్ని. అమ్మో, నేనెక్కడికి వెళ్ళడం లేదు పిన్ని. పిన్ని, ఆడి పాడే కోటగడి బోసిపోయే కళమారి, ఓడిపోయి వీడిపోయే సంబరాలు పెదవంచు జారి, మన్ను మిన్ను ఏకమైన మార్చలేవే ఈ నిజాన్ని. ఊపిరాగే బాధే అయినా ఓర్చుకోవే సుకుమారి, దాచుకున్న గుర్తులన్నీ చూసి రావే కడసారి.